మొట్టమొదటిసారిగా మన తాడిపత్రి సబ్ డివిజన్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరము మనం వెళ్ళిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మనకు ఈ వేడుకలు జరుపుకునే కార్యక్రమంలో అపశృతులు ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనము ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరు కూడా అన్నెసరిగా 31st నైట్ బయటికి వచ్చి ట్రిబుల్ రైడింగ్ లో పోవడం కానీ, సైలెన్సర్స్ తీసి పెద్ద శబ్దాలు చేసుకుంటూ టౌన్ లో తిరగడం కానీ, ఇవి చేస్తే ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. చాలా వరకు చూస్తున్నాము, మైనర్ పిల్లలు కూడా బైకులు తీసుకుని ట్రిపుల్ రైడింగ్ లో టౌన్ లోకి రావడం జరుగుతుంది. ఎవరి ఇయర్ మనకు చూస్తున్నాం కాబట్టి నేను ఆ అబ్జర్వేషన్ లో చెప్తున్నాను. ఎవరైనా సరే మైనర్ పిల్లలను బయటికి పంపించి బైకులలో తిరిగే ఏర్పాటు చేస్తే వారి తల్లిదండ్రులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వేడుకలను సుఖంగా సంతోషంగా పండగలాగానే జరుపుకుందాము. అపశృతి చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా వ్యవహరించవద్దు. అట్లాగే ఈ డీజేలు, తర్వాత లౌడ్ స్పీకర్స్ ఇవి ఎక్కువగా పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించి రోడ్ల మీద డ్యాన్స్ వేసుకుంటూ ఇటువంటి వాతావరణం ఎక్కడ కూడా కనపడకోకుండా చూడాలి. ఆ విధంగా కనుక ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులపైన ఎవరైనా ఒక ఫిర్యాదు ఇచ్చినా కూడా ఇమీడియట్ గా వారిపైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా పోలీసుకు సహకారం ఇవ్వండి. పోలీసులు ఖచ్చితంగా మీ భద్రత కోసం నైట్ జాగ్రత్తగా పహారా కాస్తారు. సో దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి అపశృతి లేకుండా మన ఎంటైర్ తాడిపత్రి సబ్ డివిజన్ లో చాలా మంచిగా మీరందరూ కూడా పండుగ జరుపుకోవాలని, మీకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మీకు అన్ని మంచి జరగాలని, ప్రతి చోట కూడా మీరు అనుకున్న విజయాన్ని మీరు సాధించాలని ప్రజలకు అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను.